అరే ఈ అమ్మాయికి రక్తం వస్తుంది. ఎవరో తనపై అటాక్ చేసినట్టున్నారే. ఈ రోజుల్లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ప్రేమ వ్యవహారం తేడా వచ్చి ఉంటుంది, అందుకే ఇలా చేసుంటారు. మనం ఆ పని చేద్దాం, సిఐడికి ఫోన్ చేద్దాం. ఎవరో షూట్ చేసి చంపినట్టున్నారు. హంతకుడు ఎవరో కానీ ఒప్పుకోవాలి. ఇంత బిజియెస్ట్ మార్కెట్లో కూడా దారుణంగా షూట్ చేసి పారిపోయాడు. ఓ పని చేద్దాం, ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా ఎంక్వైరీ చేద్దాం. ఎవరైనా హంతకుడిని చూశారో తెలుస్తుంది. వివేక్ సార్, ఈ ఏరియా మొత్తం క్లియర్గా చెక్ చేయి. అండ్ యూ డూ వన్ థింగ్, ఓసారి తన హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయి. తను ఎవరో ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. ఓకే సార్. ఈ అమ్మాయి ఇక్కడ పడిపోయినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను అక్కడే నిల్చున్నాను సార్, బస్ స్టాప్ దగ్గర. ఏదో పడిన చప్పుడు వచ్చింది. నేను తిరిగి చూసేసరికి తను పడిపోయి ఉంది సార్. నువ్వెవరైనా పారిపోవడం కానీ లేదా షూట్ చేయడం కానీ చూసావా? లేదు సార్, మేము ఎవరిని చూడలేదు. జనాలు పోగయ్యేసరికి నేను వచ్చాను. చూసేసరికి అమ్మాయిని ఎవరో కాల్ చేశారు. మీరు తను ఎవరైనా షూట్ చేయడం చూసారా? చూడలేదు సార్, కనీసం గన్ శబ్దం కూడా రాలేదు. నిజమా సార్? ఏంటి సార్, ఈ మొబైల్ దొరికింది. ఓకే, అన్ని నెంబర్స్ చెక్ చేయి. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సార్, యా వివేక్, నేను దగ్గరలో అంతా చెక్ చేశాను సార్, కానీ బాడీ చుట్టుపక్కల ఆధారాలు ఏం దొరకలేదు. కేస్ టిపికల్గా ఉంది. విచిత్రంగా ఉంది అభిజిత్. ఇంత పబ్లిక్ ప్లేస్లో అమ్మాయి మీద ఎవరో ఫైరింగ్ చేస్తే బుల్లెట్ కాల్చిన వాడిని ఎవరూ చూడలేదట, బుల్లెట్ సౌండ్ కూడా వినలేదట. అదే కదా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఈ అమ్మాయి షూట్ చేయడం వల్లే చనిపోయింది. అంటే ఇది హత్యనేగా అర్థం. అంత ఈజీగా కేసును తీసుకోవడానికి వీల్లేదు. సార్, బహుశా ఏదైనా బిల్డింగ్ మీద నుంచి ఫైర్ చేశారేమో, లేదంటే అటువైపు నుంచి ఎవరైనా. ఐ థింక్ యువర్ రైట్. కాబట్టి ఇక్కడ ఎవరికి గన్ సౌండ్ వినపడలేదు. పదండి అటు వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అభిజిత్, ఇంత ట్రాఫిక్ మధ్యలోంచి రోడ్డుకు రెండో వైపు నుంచి బుల్లెట్ కాల్చడం కాస్త కష్టమైన పని అనిపిస్తుంది. బుల్లెట్ వేరే ఎవరికైనా తగిలే ఛాన్స్ ఉంది కదా. నిజమే, రోడ్డు అటువైపు నుంచి షూట్ చేయడం చాలా కష్టం. అవును, ఖచ్చితంగా. ఇంత జనసంచారం ఉన్న ప్లేస్లో ఓ మనిషిని షూట్ చేయడం చాలా కష్టమైన పని. సార్, హంతకుడు ఏదైనా బస్సులోంచి కానీ ట్యాక్సీలోంచి కానీ గన్ షూట్ చేసి ఉంటాడు సార్. నువ్వన్నది కూడా నిజమే ప్రెడిక్ట్. హంతకుడు ఎవరో కానీ వాడు గన్ తీసి ఏం చేస్తున్నప్పుడు బస్సులో తనతో పాటు కూర్చున్న వాళ్ళు ట్యాక్సీలో ఉన్న వాళ్ళు చూసుండారుగా. ట్యాక్సీ వాడికి చెప్పొద్దని చెప్పుండొచ్చు, అందుకోసం డబ్బులు కూడా ఇచ్చుండొచ్చు. అలా కూడా జరగచ్చు కదా సార్. రణీత్, రన్నింగ్ ట్యాక్సీలోంచి ఎగ్జాక్ట్గా గురి పెట్టడం అనేది అస్సలు వీలు కాదు. నా ఉద్దేశంలో హంతకుడు ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్ నుంచి షూట్ చేశాడేమో టెలిస్కోపిక్ గన్తో. కాబట్టి ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ హంతకుడు ఎక్కడున్నాడో తెలియలేదు. కానీ అభిజిత్ ఆ అమ్మాయికి బుల్లెట్ ఎక్కడ తగిలింది? ఖచ్చితంగా ఆ బుల్లెట్ పైనుండి వచ్చి ఉండదు. నువ్వన్నది కూడా నిజమే. మరి వాడు ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి షూట్ చేసినట్టు? ఇంతకీ ఎవరు వాడు? అభిజిత్, బుల్లెట్ కాల్చింది బస్సులోంచి కాదు, కారులోంచి కాదు, చాలా దగ్గర నుంచే కాల్చారండి. దగ్గర నుంచి బుల్లెట్ కాల్చుంటే అలా కాలుస్తున్నప్పుడు ఎవరో ఒకరు చూసుండాలి కదా. ఎందుకు చూడలేదో నాకైతే తెలియదు, కానీ ఆ బుల్లెట్ కాల్చింది మాత్రం దగ్గర నుంచే. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? ఈ గాయం చూడు, నీకే తెలుస్తుంది. ఆల్రెడీ చూశాను కదండి. ఇంకోసారి చూడు ఏమైంది. బుల్లెట్ ఇక్కడి నుంచి తగిలి ఇక్కడి నుంచి బయటకు వచ్చింది, చూసావా? ఇది అదొకసారి చూద్దుకినరా. ఇలా చూడు, బుల్లెట్ దవడ కింద తగిలి మెదడును చీల్చుకుంటూ తల బయటకు దూసుకొచ్చింది. ఇదిగో ఇలా చూడు, ఇలాగా. అభిజిత్, బుల్లెట్ కింద నుంచి కాల్చారు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి హంతకుడు నేల మీద పడుకుని షూట్ చేశాడా? ఎగ్జాక్ట్లీ నేల మీద నుంచే, 100% నేల మీద. ఇది వినడానికి విచిత్రంగా ఉంది సార్. సార్, అది చాలా బిజియెస్ట్ రోడ్. ఎవడైనా కూర్చున్నా లేదా పడుకున్నా అందరికీ ఇట్టే కనబడతాడు. అభిజిత్, నేను ఇదంతా ఎలా చెప్తున్నానంటే ఈ గాయం ఉన్న విధానాన్ని బట్టి, ఆ ఎక్స్రేని బట్టి. ఓసారి ఇలారా, ఇది ఇటు ఇలా ఓసారి చూడండి. అమ్మాయి ఎత్తు సుమారు 5 అడుగుల 6 అంగుళాలు. బుల్లెట్ తగిలిన విధానాన్ని బట్టి ఈ రేఖను మనం ముందుకు తీసుకెళ్తే మనకు తెలిసింది ఏంటంటే బుల్లెట్ కాల్చిన వాడు అమ్మాయికి 10 లేదా 15 అడుగుల దూరంలో ఉండుంటారు. ఈ విషయం నేను బల్లగుద్ది మరీ చెప్పగలను. అభిజిత్, ఆ స్థలంలో ఏదన్నా గొయ్యి లాంటిది ఉందా?
లేదు, అలాంటిదేం లేదు. మీరు చెప్పింది నిజమే అయితే అసలు ఎక్కడి నుంచి షూట్ చేశారు? అభిజిత్, కొంపదీసి బుల్లెట్ ఏదైనా కారు లేదా ట్రక్కు కింద నుంచి వచ్చిందేమో. యువర్ రైట్ సార్, ఆ ఛాన్స్ ఉంది. ఇప్పుడే ప్రణీత్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎస్ సార్. స్పాట్కి 10-15 అడుగుల దూరంలో ఏదైనా వెహికల్ ఆగుందేమో, ఓసారి చూడు. ఎస్ సార్, ఇక్కడ ఒక కారు ఆగుంది సార్. వెరీ గుడ్. బాడీ పడ్డ ప్లేస్ నుంచి ఆ కారు ఎంత దూరంలో ఉందో మీటర్తో కొలిచి లెంత్ చెప్పు. సార్ 10 అడుగులు 4 అంగుళాలు. వెరీ గుడ్ ప్రణీత్. ఆ వెహికల్ అక్కడ నుంచి కదలకుండా చూడండి, మేము బయలుదేరుతున్నాం. ఏయ్, నా వెహికల్ దగ్గర మీరేం చేస్తున్నారు? దొంగతనకాన్ని చేస్తున్నారా? మేము నీకు దొంగలా కనిపిస్తున్నావా? మరి నా వెహికల్ దగ్గర ఏం చేస్తున్నారు? వీఆర్ ఫ్రమ్ సిఐడీస్. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అర్థమైందా? కేసా? కేసేంటి? ఇక్కడ ఓ అమ్మాయి హత్య జరిగింది. జస్ట్ ఇప్పుడే. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు నువ్వు నీ కారుని తీయటానికి వీల్లేదు. హత్య జరిగిందా? చూడండి, నా కారు పాడైంది. నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్ళాలి. అందుకే నేను మెకానిక్ తీసుకొచ్చాను. త్వరగా బాగు చేయి. ఏయ్, వెహికల్ ముట్టుకోవడానికి వీల్లేదు. మర్యాదగా అక్కడే నిలబడండి. సార్, నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్ళాలి. అట్లీస్ట్ నన్ను వెళ్ళనివ్వండి. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చూడండి సార్, నన్ను గొడవలో ఇరికించొద్దు. నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నాడు? ఉండు. నేను వెళ్ళాలి సార్. మీరైనా చెప్పండి సార్. ఏమైంది ప్రణీత్? సార్, ఇతనే కారు ఓనర్. నీ పేరేంటి? రాహుల్. సార్, నేను ఎటువంటి తప్పు చేయలేదు. చూడు బాస్, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోతే నీ కారులో హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకవు. నువ్వు కంగారు పడకు. సార్, యాక్చువల్లీ నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నేను చాలా అర్జెన్సీలో ఉన్నాను. ప్రతి నిమిషం నాకు చాలా విలువైంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇతనెవరు? సార్, ఇతను మెకానిక్. నేనే పిలుచుకొచ్చాను. నా కారు పాడైంది. కాస్త నీ కారు కీస్ ఇవ్వు. కార్ని ఇక్కడ నుండి ముందుకు తొయ్యాలి. అలాగా, కానివ్వండి. రండి, తొయ్యండి. తమరు ఎందుకలా తొందరపడుతున్నారు? మాకు పూర్తిగా అర్థమైంది బాస్. ఇదేంటో తెలుసా నీకు? దీన్ని బుల్లెట్ షెల్ అంటారా? అంటే కారు కింద నుంచే ఎవడో షూట్ చేశాడు, అర్థమైందా? కానీ సార్, నాకు దీనికి వీళ్ళిద్దరి చేతులకి పాలిథిన్ కవర్ కట్టండి. వీళ్ళ చేతులు చెక్ చేయాలి. కానీ సార్, మూసుకోమన్నానా? మీలో ఎవరైనా ఇతను ఇదివరకు ఇక్కడ చూసారా? సార్, వీళ్ళు ఆ కారు దగ్గరే ఉన్నట్టున్నారు సార్. ఆ అమ్మాయి ఇక్కడే నిలబడిందా? అవును సార్, ఆ అమ్మాయి అక్కడే నిలబడింది. ఓకే, మరి ఆ అమ్మాయి పడిపోయినప్పుడు ఇతను ఇక్కడే ఉన్నాడా? దాని గురించి నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి పడిపోగానే మేమంతా పరిగెత్తాం. థ్యాంక్ యూ. వీళ్ళని ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళండి. అక్కడ వీళ్ళని మన డాక్టర్ గారికి అప్పగిస్తే వీళ్ళ చేతులకి గన్ పౌడర్ ఉందో లేదో ఆయనే కనుక్కుంటాడు. అభిజిత్, ఈ ఇద్దరి చేతులు నేను పారాఫిన్ టెస్ట్ చేశాను. ఇతని చేతి మీద చాలా కార్బన్ ఉంది. అంటే మీరనేది ఈ మెకానికే హత్య చేశాడనే? అలా మాట్లాడతారేంటి సార్? రోజంతా కార్లు మెకానిక్ చేస్తూ ఉంటాం. చేతులకు కార్బన్ ఉండకుండా ఎలా ఉంటుంది సార్? మీరే చెప్పండి. ఇది కరెక్టే సార్. యా వివేక్. సార్, ఇతనే ఆ గ్యారేజ్ ఓనర్.
అక్కడే ఈ మెకానిక్ పనిచేసేది. నమస్తే సార్. ఇతను ఎందుకు తీసుకొచ్చారు సార్? ఇతనేం తప్పు చేశాడు? నేనే కారు బాగు చేయటానికి పంపించాను. చూశారు కదా సార్, నేను ఆ కార్ దగ్గరికి వెళ్ళానో లేదో ఈ తిక్క మనిషి అదే ఈసారి నన్ను పట్టుకున్నాడు. ఆ అమ్మాయిని చంపింది నేనేనని ఆరోపిస్తున్నాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇతను చాలా మంచివాడు. స్పెషల్ ట్రైనింగ్ నేనే ఇప్పించాను. నా గ్యారేజ్లోనే ఉన్నాడు. కారు బాగు చేయమని నేనే పంపించాను. ఓకే, అయితే నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. హలో హలో మేడం, చెప్పండి. మీరు నాకు ఫోన్ చేశారండి? నేనా? అవును. నేను ఫోన్ చేయలేదు మేడం. ఇది ఓ పీసీఓ. ఇక్కడ నుంచి ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు. మీకు వేరే ఎవరో ఫోన్ చేస్తుంటారు. ఓకే, నాకు ఎవరు ఫోన్ చేశారో మీరు చెప్పగలరా? లేదు మేడం, అలా చెప్పడం చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ. ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా మనిషా? లేదు సార్, ఇంతవరకు ఏం తెలియలేదు సార్. ఈ ఫోన్ కొత్తదిలా ఉంది. ఇందులో చాలా నంబర్లు డిలీట్ అయినా చేసుండాలి, లేదా సేవ్ అయినా చేయలేదేమో సార్. సార్, ఈ మొబైల్లో నాకు కొన్ని నంబర్లు దొరికాయి. నేను వాటికి కాల్ చేస్తున్నాను. మొబైల్ కంపెనీకి ఫోన్ చేసావా? చేశాను సార్. మరి మొబైల్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయి పేరు ప్రియా అని, కానీ ఈ అమ్మాయి ఇచ్చిన అడ్రస్ మాత్రం రాంగ్ అంట. ప్రియా? ఈ ప్రియా అసలు ఎవరో, ఏం చేసేదో, ఎక్కడుండదో ఇవి తెలిస్తే మిగతా పని చాలా సులభం అవుతుంది. ఇక్కడ ఒకసారి రా. వాట్ సార్? ఇది ఒకసారి చూడు. ఏ గన్ను నుంచి అయితే ఈ బుల్లెట్ వచ్చిందో ఆ గన్ను చాలా చిన్నది, పెనలాంటి గన్ను. ఓకేనా? చాలా విచిత్రంగా ఉంది. ఇలాంటి గన్స్ గురించి నేను చాలాసార్లు విన్నాను. అభిజిత్, ఈ గన్నులో స్పెషాలిటీ ఉంది. ఈ గన్నుతో మ్యాక్సిమం ఒకదాని తర్వాత ఒకటి 4-5 బుల్లెట్లు కాల్చొచ్చండి. గనుక ఆ ఫెసిలిటీ లేకపోతే ఈ షెల్ మనకు దొరికేదే కాదు. కరెక్ట్గా చెప్పావు. ఆ గన్నుకు బుల్లెట్ అయినప్పుడు షెల్ బయటకి ఎందుకు వస్తుంది అభిజిత్? అది లోపల ఉంటుంది కదా. విచిత్రం ఏంటంటే ఈ మధ్య వస్తున్న ఆయుధాలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. అందుకే చంపడం ఈజీ అవుతుంది. ఓకే బాస్, ఒక్క విషయం చెప్పు. ఆ అమ్మాయి సరిగ్గా అక్కడికే వచ్చి నిలబడుతుందని నీకెలా తెలుసు? సార్, నాకు తెలియదు సార్. కథలు చెప్పద్దు, నీకన్నీ తెలుసు. ఆ అమ్మాయి అక్కడ నిలబడుతుందని నీకు తెలుసు కాబట్టి నీ కార్ని సరిగ్గా అక్కడ ఆపాను. హలో, చూడండి మేడం, నేను ఒక సిఐడి ఆఫీసర్ని. కానీ ప్రియా ఎక్కడుందండి? అసలు మీరెవరు? నా పేరు కవిత కుమార్, నేను ఒక ఆర్టిస్ట్ని. కవిత కుమార్ ఆర్టిస్ట్? మీకు ప్రియా ఇంటి అడ్రస్ తెలుసు అనుకుంటా. తెలుసండి, నోట్ చేసుకోండి. చెప్పండి. 108 రిషిదా అపార్ట్మెంట్స్, యా, బంజారా హిల్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. 108 బంజారా హిల్స్. ఓ పని చెయ్యి సార్. ప్రియా పేరెంట్స్ ఇద్దరిని మనం బ్యూరోకు తీసుకురా. అక్కడే అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. హలో మిస్టర్, నువ్వు ప్రియాని ఎందుకు చంపేశావు? సార్, నేను చెప్పేది నమ్మండి. నేను ప్రియాని చంపలేదు సార్. ఆ గన్నును ఎక్కడ పారేశావో చెప్పు. సార్, నా దగ్గర ఏ గన్ను లేదు సార్. నేను కేవలం మెకానిక్ని పిలవడానికి వెళ్ళాను. నీ కారు కింద మాకు బుల్లెట్ షెల్ దొరికింది. నువ్వు కారులో కూర్చొనుండడం అక్కడ చాలామంది చూశారు. బుల్లెట్ షూట్ చేసి పారిపోవడానికి నువ్వు ప్రయత్నించావు, కానీ నీ కారు స్టార్ట్ కాలేదు. సార్, ఆ అమ్మాయి ఎవరు నాకు అసలు తెలియదు. నేను ఆ అమ్మాయిని ఎందుకు చంపుతాను? అలా ఎలా వీలవుతుంది? తనని చంపడానికి ఖచ్చితంగా కారణం ఉంటుంది. నువ్వు తనకి ప్రపోజ్ చేసుంటావు, తను రిజెక్ట్ చేసుండొచ్చు. బహుశా తను ఎవరి కోసం వెయిట్ చేస్తుంటుంది. చూడండి సార్, మీరు నా చేతుల్ని ఎగ్జామిన్ కూడా చేశారు. నా చేతుల మీద గన్ పౌడర్ కూడా లేదు. నేను షూట్ చేయలేదని మీకు కూడా తెలుసు. నీతో పాటు అక్కడ వేరే ఎవరో ఉన్నారు. నీ కారు కింద దాక్కుని ఉన్నారు. బుల్లెట్ కాల్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరతను? సార్, నేను మీకు ముందే చెప్పాను, మళ్ళీ అదే చెప్తాను. నేను ఆ ప్రియాని చంపలేదు. మరక్కడ ఏం చేయడానికి వెళ్ళావు? సార్, నేను అక్కడ ఓ ట్రావెల్ ఏజెంట్ని కలవడానికి వెళ్ళాను. సార్, ఏ ట్రావెల్ ఏజెంట్? ట్రావెల్ జోన్. ఏం పనికెళ్ళావు? చూడండి సార్, నేను ఒక ఫ్రీలాన్సర్ని. అందరికీ వీసాలు ఇప్పిస్తుంటాను. ఫ్రీలాన్సర్వా? సార్, నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. కావాలంటే వాళ్ళని అడగండి. దీక్షా సేన్, స్టీవెన్ కపూర్, కరణ్ ఖాన్, అనిల్ కుమార్, ప్రియా బాల్. 1 మినిట్. ఏం పేరన్నావు? సార్, ప్రియా బాలా ఫేమస్ పర్సన్. లేదు, దానికంటే ముందు ఏదో పేరన్నావు. అది అన్యకుమారి. ఏంటి ఆమె ఒక ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ కదా? అవును సార్. అయితే నువ్వు ఇరుక్కున్నావు.
ఇక్కడే ఇరుక్కున్నావు. ఆ అమ్మాయి ఎవరో తెలియదని ఇంతసేపు వాదించావు. లేదు లేదు సార్, నాకు తెలియదు సార్. కానీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? ఈ అమ్మాయి నువ్వు చెప్తున్న ఆ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్ యొక్క సెక్రటరీ. ఇంతసేపు నేను అసలు ఆమెను కలవలేదు అని చెప్పావు. సార్ సార్ నేను ఎప్పుడు తన్ని కలవలేదు సార్. అబద్ధం, పచ్చి అబద్ధం. అంత పెద్ద ఫిల్మ్ యాక్టర్ ఇలాంటి వీసా ఏజెంట్ ఎప్పటికీ కలవ తెలుసా? మమ్మల్ని ఎలా నమ్మమంటావో చెప్పు. సార్ నేను దయచేసి నువ్వు తనని కలిసావు, తనను నువ్వు ప్రేమించావు. తను ఎవరినో ప్రేమిస్తున్న సంగతి నీకు తెలిసిపోయింది. అందుకే షూట్ చేశావు. ఇతన్ని అరెస్ట్ చేయండి. సార్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. పదా రండి సార్, మీరు ఇలా కూర్చోండి, నేను మేడంను పిలుచుకొస్తాను. ఇల్లు చాలా పెద్దగా ఉంది. అవును సార్, నాకు ఒక డ్రీమ్ ఉంది, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని. నీకా నీ భార్యకా? ఏమంటున్నారు చూడండి సార్, మళ్ళీ నా భార్య. ఎందుకు తన విషయం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఎస్ సార్. ఐఎమ్ ఏసీపీ ప్రద్యుమన్. వీఆర్ ఫ్రమ్ సిఐడి. బట్ విషయం ఏంటి? సిఐడి వాళ్ళు మా ఇంటికా? మీ సెక్రటరీ హత్యకు గురైన విషయం మీకు తెలిసే ఉంటుందనుకుంటా. ప్రియా హత్యకు గురైందా? యా, మీ సెక్రటరీ మర్డర్ జరిగింది. ఆ విషయం మీకు తెలీదా? నాకు అసలు తెలియదు సార్. పాపం ఎవరో తనని షూట్ చేసి చంపారు. ఎవరెలా చేసుంటారు? ఇతనెవరో తెలుసా మీకు? తెలుసు, ఇతను రాహుల్, నా వీసా ఏజెంట్. నేను ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్లాల్సి వస్తే నా వీసా గురించి తనే చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి హత్య జరిగినప్పుడు ఇతను అక్కడే ఉన్నాడు, అర్థమైందా మీకు? అదంతా చేసింది ఇతనేనని మాకు అనుమానంగా ఉంది. సార్ అదెలా వీలవుతుంది? రాహుల్కు ప్రియా పరిచయమే లేదు. అవునా? పరిచయమే లేదా? సర్లే, ఒక విషయం చెప్పండి. ఆ అమ్మాయికి ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ ఉందా, లేదా ఎవరితోనైనా గొడవలు లాంటివి? తెలీదు సార్, ఉండి ఉండొచ్చు. ప్రియా ఓ మంచి అమ్మాయి. కొద్ది రోజులుగా తను ఏదో టెన్షన్లో ఉంది. ఎందుకో ఏంటో చెప్పగలరా? నేను అడగడానికి ట్రై చేశాను, కానీ తనేమి చెప్పలేదు. కారు రెడీగా ఉంది మేడం. ఇతనెవరు? ఏసీపీ సార్, తను నా బాడీగార్డ్ శ్రీరామ్. 5 yearsగా తను నా దగ్గరే పనిచేస్తున్నాడు. అవునా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎప్పుడైనా చూసావా? ఇతనా? దేనికి అడుగుతున్నారు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. గన్? ఇది నా గన్నే సార్. గన్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. చూపించు. ఇదిగో చూడండి సార్. సార్ బయటికి పద. నువ్వు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పు. ప్రియాకి మేడంకి గొడవ జరిగినట్టుంది సార్. ఏదో పెద్ద గొడవ అయి ఉంటుంది సార్. నిజం? విషయం ఏంటో తెలుసా? నాకు తెలిసి మేడం ఎవరికో డబ్బులు ఇవ్వాలి, అవి ఇవ్వడానికి ప్రియా వెళ్ళుంటుంది. కానీ ఏంటి? ఆ డబ్బునే తను మాయం చేసి ఉంటుంది. మాయం చేసిందా? అంటే ఎవరో ఒక అతనికి ఇచ్చింది. ఎవరికి? అతనెవరో నాకైతే తెలియదు సార్. అతని పేరేంటో నీకు తెలుసా? రాహుల్. ఎందుకలా కంగారుగా భయపడుతూ మాట్లాడుతున్నావు? ఏం చేయమంటారు సార్, నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను కదా, అందుకే. ఓకే, అసలు సంగతి ఏంటో స్పష్టంగా చెప్పు. రాహుల్ తరచూ మేడంను కలుస్తుంటాడు. తను మేడంను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నాడు. ఇందులో ఏదో సీక్రెట్ ఉంది సార్. నువ్వు చెప్పేది నిజమేనా? అవును సార్. మరి ఈ విషయాన్ని పోలీసులకు ఎందుకు చెప్పలేదు? సార్, స్వయంగా మేడమే చెప్పనప్పుడు నేనెలా చెప్పగలను సార్? ప్లీజ్ సార్, మీరు మాత్రం మేడంకి చెప్పొద్దు. ఓకే, నువ్వెళ్ళు. ఇదిగో. థ్యాంక్ యూ సార్. ఎలా జరుగుంటుంది జోసఫ్? రోడ్డు మధ్యలో ఓ అమ్మాయి హత్యకు గురైంది, అది పట్టపగలు. బుల్లెట్ కాలుస్తున్నప్పుడు హంతకుడిని ఎవరూ చూడలేదు, కనీసం బుల్లెట్ శబ్దం కూడా వినలేదు. అరే, ఏ ఒక్కరైనా హంతకుడు పారిపోయేటప్పుడు చూసుండాలి కదా, కానీ చూడలేదు. ఆ అమ్మాయిని రాహుల్ ఇష్టపడుతున్నాడని బాడీగార్డ్ చెప్తున్నాడు, కానీ నాకు అతని మీదే అనుమానం ఉంది.
కానీ జోసెఫ్ ఒక్కరైనా ఆ రాహులే అమ్మాయిని బుల్లెట్తో కాల్చాడు అని చెప్పాలి కదా. సార్ బుల్లెట్ వెహికల్ కింద నుండి కాల్చారు సార్. అంటే అతను దాక్కుని షూట్ చేశాడు, అందుకే ఎవరు చూడలేదనుకుంటా సార్. కానీ సార్ మనకు ఆ కార్ కింద అసలు గన్ పౌడర్ ఆనమాలు కూడా దొరకలేదు సార్. ఒకవేళ బుల్లెట్ కార్ కింద నుండి కాల్చుంటే మనకు అక్కడ తప్పకుండా గన్ పౌడర్ దొరకాలి కదా సార్. మరి ఆ షెల్ దాని సంగతి ఎలా వదిలేద్దాం? అది ఆ కారు కిందకి ఎలా వచ్చింది? బహుశా బుల్లెట్ కాల్చిన తర్వాత రాహుల్ని ఎవరో ఇరికించడానికి అక్కడే పడేస్తుంటారు సార్. ప్రణీత్, మళ్ళీ కొండకి వెంట్రుక కడుతున్నావు. అదే నా బ్యాడ్ లక్ సార్. ఎప్పుడైనా నేను ఏదైనా విషయం చెబితే మీరంతా ఇలాగే అంటారు. సార్ నేను చెప్పే తప్పే, మీరే చెప్పండి. ఆ బుల్లెట్ అక్కడికి ఎలా వచ్చుంటుంది? అదే ట్రై చేస్తున్నా ప్రణీత్. బుల్లెట్ కాల్చే ఉంటారు సార్, అందుకే మనకు ఆ షెల్ దొరికింది. వేరే ఎవరైనా బుల్లెట్ కాల్చుంటారు. నాకేమనిపిస్తుందంటే సార్, ఆ కార్ దగ్గర కూర్చొని బుల్లెట్ కాల్చారనిపిస్తోంది. అయితే మనం ఇప్పుడు ఆ రాహుల్ని వదిలేయాల్సిందేనా సార్? మనం అతని మీద నిఘా పెట్టాల్సిందే. అసలు ఏం జరుగుతుందో ఏంటో, మొత్తానికి నన్ను వదిలేశారు. ఏ, నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానన్న విషయం పక్కన పెట్టు, నువ్వేం చేసావో చెప్పు. చూడు, నేను పోలీసులకు చెప్పేశాను, నాకే పాపం తెలీదు. పోలీసులకు అబద్ధాలు చెప్పు, అంతేగాని నాకు మాత్రం కాదు. నీకు తెలుసు, అమ్మాయిని షూట్ చేసినప్పుడు మనం ఇద్దరం అక్కడే ఉన్నాం. ఈ పాపంలో నీకు బాగా ఉంది. నేను చెప్పాను కదా, నాకే పాపం తెలీదు. పోలీసులకు కూడా ఇదే చెప్పాను. ఇక నీలాంటి వాడు ఏమి చెప్పినా నాకు వినబడదు. ఎందుకంటే చెప్పటానికి నువ్వు ఉండాలిగా. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా ఉండాలిగా నువ్వు. అది ఏం చేస్తున్నావు? నేనా? నీ వీడియో రికార్డు చేస్తున్నా. చూడు, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా. ఎవరో షూట్ చేసినట్టున్నారు సార్. హత్య చేసిన విధానం ఒకేలా ఉంది సార్. బుల్లెట్ ఇక్కడి నుంచి దవడలోంచి దూసుకెళ్ళింది, తలపై నుండి ఇలా చీల్చుకుంటూ వెళ్ళింది. నువ్వు చెప్పినట్లే కనుక జరుగుంటే, సపోజ్ అతను ఇక్కడ ఇలా నిలబడ్డాడు అనుకుందాం. బుల్లెట్ ఇక్కడ తగిలింటే ఇలా వెళ్ళి ఉండాలి. సార్, నా ఉద్దేశంలో ఆ అమ్మాయి మర్డర్ రోడ్డు మీద జరిగింది కనుక బుల్లెట్ మనకు దొరకలేదు, కానీ ఇక్కడ డెఫినెట్గా దొరికే ఛాన్స్ ఉంది సార్. అయితే అందరూ వెతకండి, ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి. బుల్లెట్ దొరకొచ్చాము సార్. హంతకుడు ఇంట కూడా బుల్లెట్ కింద నుండి కాల్చాడు. జోసెఫ్, వీళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసనుకుంటా, అందుకే కలవడానికి వచ్చుంటాడు. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు, బుల్లెట్ కింద నుంచే ఎందుకు కాల్చినట్టు, ఎదురుగా ఎందుకు కాల్చలేదు? సార్, అభిజిత్, బుల్లెట్ దొరికిందా? బుల్లెట్ దొరకలేదు, కానీ షెల్ దొరికింది సార్. షెల్? యా, సేమ్ టు సేమ్ పోర్టబుల్ షెల్. బహుశా అదే గన్. .15. అదే గన్ను, అదే హంతకుడు. ఇలా చూడండి, ఈ వ్యక్తికి తగిలిన బుల్లెట్ 6 అడుగుల 4 అంగుళాల నుంచి కాల్చారు. ఆర్ యు షూర్ డాక్టర్? షూర్. మీరు వెళ్ళి ఇంటిని వెతకండి. ఆ శవానికి 6 అడుగుల 4 అంగుళాల దూరంలో ఖచ్చితంగా ఏదో దొరుకుతుంది. ఫ్లోర్ మీద గన్ పౌడర్ కూడా దొరకవచ్చు, లేక గన్నే దొరకొచ్చేమో. ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ ఎంతో చూడండి త్వరగా. .4 సార్. అంటే దీని అర్థం హంతకుడు ఇక్కడే నిలబడ్డాడు, ఇక్కడి నుంచే బుల్లెట్ కాల్చాడు. సార్, తను నేల మీద పడుకునేందుకు ఫైరింగ్ చేసినట్టు, వేరే చోటే లేనట్టుగా. గన్ ఇలా కింద నుంచి షూట్ చేశారు అంటే, ఒకవేళ గన్ ఈ సోఫాలో ఫిక్స్ చేసి రిమోట్తో ఆపరేట్ చేశారేమో. అవును, అయ్యుండొచ్చు. సోఫా చెక్ చేయి. లేదు సార్, ఇందులో ఏమీ లేదు. అభిజితో పని చేద్దాం. ప్రణీత్, ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇలా ఇవ్వు.
నేలంతా జాగ్రత్తగా చూడు, ఏదైనా ఉందేమో చూడు, సరిగ్గా చెక్ చేయి. సార్ ఇలా చూడండి. See this. ఓ, హాఫ్ మూన్. యా సార్, బుల్లెట్ ఫైర్ అయింది కానీ కార్బన్ పరిస్థితి తేడాగా ఉంది. కార్బన్ పరిస్థితి ఎందుకు తేడాగా ఉందంటే అభిజిత్, గన్నును పూర్తిగా బయటికి తీయలేదు కాబట్టి. గన్ షూలో ఉన్నందుకు. షూలో ఉందా? అవును, షూలోనే. దాని రిమోటు హంతకుడి చేతిలో ఉంది. హంతకుడు ఎదురుగా నిలబడ్డాడు, ఇక గన్ షూలో ఉంది. సార్, ఒకవేళ హంతకుడి షూలో గన్నుంటే తను ఎలా గురి చూసుంటాడు? ఈ విషయం హంతకుడు మనకు దొరికినప్పుడు అతన్నే అడుగుదాం. వా, షూలో గన్. క్రిమినల్స్ బ్రెయిన్ రోజు రోజుకు ఇంప్రూవ్ అవుతుంది. సార్, రాహుల్ ప్రియా ఇద్దరికి బుల్లెట్ ఒకే విధంగా తగిలింది సార్. అంటే విషయం క్లియర్ సార్. ఈ 2 కేసుల్లో హంతకుడు ఒకే గన్ను యూజ్ చేశాడు. ఇంకా ఆ ఇద్దరిని చంపింది ఒక్కడే అయి అవును ఉంటాడు. సార్, ఈ 2 హత్యలతో అనన్య కుమార్కి ఏదో సంబంధం ఉంది. కానీ ఈ ప్రియ హత్య ఎందుకు జరిగిందో ఇంతవరకు తెలియలేదు సార్. బ్లాక్ మెయిలింగ్. బ్లాక్ మెయిలా? అవును, బ్లాక్ మెయిలింగ్. ఆ బాడీగార్డ్ ఏం చెప్పాడో గుర్తుందా? ఆ సినీ ఆర్టిస్ట్ కి వేరో వ్యక్తికి డబ్బుల వ్యవహారం ఏదో ఉంది అని. ఈ వ్యవహారం అంతా ప్రియాకు ఖచ్చితంగా తెలుసు. సార్, రాహుల్ని ఎందుకు చంపుంటారు సార్? తనకు అన్యకుమార్తో డబ్బుల వ్యవహారం ఏమీ లేదు కదా సార్? మరి తనెందుకు హత్యకు గురయ్యాడు సార్? ఓ వ్యక్తి రాహుల్ కారులో కూర్చొని ఉండడం చూశాడు. ఒకవేళ ఆ హంతకుడు కారుకు దగ్గరలో ఉంటే బహుశా రాహుల్ తనను చూసుంటాడు సార్. కానీ సార్, రాహుల్ మనతో ఇదంతా ఎందుకు చెప్పలేదు? అతను హంతకుడని, అతని షూలో గన్నుందని బహుశా రాహుల్కి తెలుసుండకపోవచ్చుగా. బహుశా అంతకుడికి అనుమానం వచ్చిందేమో. రాహుల్ అంతా చూశాడు, అతను వెళ్ళి సిఐడి వాళ్లకు అంతా చెప్పేస్తాడు. దిశ దిశం దిశ దిశ దిశం దిశం. ఏమైంది సార్? అసలు ఆ హంతకుడు ఎలా గురిపెట్టాడన్న సంగతి ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు సార్. పైగా అతను కాల్చిన విధానాన్ని చూసారా? కాలు పైకి లేపి కాల్చాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? ఎందుకంటే సార్, అతను ఒకే ఒక బుల్లెట్ వాడాడు. బుల్లెట్ కూడా పర్ఫెక్ట్ గా తగిలింది సార్. ఆ రాహుల్కి, అమ్మాయికి కూడా. ఏమైంది సార్? మళ్ళీ చీకట్లో రాయి విసిరానా? లేదు ప్రణీత్, నీ రాయి సరిగ్గా టార్గెట్కే తగిలింది. ఎస్ సార్, ప్రణీత్ చాలా కరెక్ట్గా చెప్తున్నాడు సార్. షూలో గన్ పెట్టుకొని గురి పెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఓ పని చేద్దాం జోసఫ్, ఆ ఆర్టిస్ట్ ఇంటి మీద గట్టి నిఘా పెట్టండి. అతన్ని కలవడానికి ఎవరెవరు వస్తారో చూద్దాం. అతన్ని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారనిపిస్తుంది. గన్ ఉండటం గురించి ఎప్పుడైనా విన్నావా? షూలో గన్నా? విచిత్రంగా ఉంది. షూ పెట్టే చోటేనాది? అదేగా విచిత్రం. ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త మోడల్ గన్ అది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మధ్య మార్కెట్లోకి ఎవడో వచ్చాడంటే ఎక్స్పర్ట్ అంట కదా. బయట నుంచి వచ్చాడా? షూ స్పెషలిస్టా? గన్ ఎక్స్పర్ట్ అంట. దాని గురించి ఎవ్రీథింగ్ వాడికి తెలుసు. అవును సార్, బయట నుంచి వచ్చాడు. ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు సార్. ఎక్కడ నిలబడుతుంటాడు? తను ఇటు అటు తిరుగుతూ ఉంటాడు సార్. అవును సార్, మన కిరణ్ షాప్ దగ్గర ఎక్కువ కూర్చుంటూ ఉంటాడు సార్. ఒకసారి వాడు ఎక్కడ ఉంటాడో చూపించాలి. చూడండి సార్, దూరం నుంచి చూపించి నేను వెళ్ళిపోతాను సార్. ఓకే ఓకే, పద రండి సార్. షాప్ ఓనర్ నువ్వేనా? కాదు సార్, పైన ఉన్నారు. మీరు ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అలా వెళ్ళడానికి వీల్లేదు.
మరి ఎంట్రీ పాస్ తీసుకోవాలంటావా? అసలు వచ్చిన పని ఏంటో ఎక్కడి నుంచి వచ్చారో అది చెప్పండి. నేను సిఐడి ఆఫీసర్. సిఐడి? హలో బాస్, ఇక్కడున్నావా? మెల్లగా చూసుకునండి. నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. నేను షూస్ అమ్మేవాడిని. అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు, అర్థమైందా? లేదంటే ఇరుక్కుంటా. అరే ఏంటి సార్ నన్ను బెదిరిస్తున్నారు? వాడెవడో బయట నుంచి వచ్చాడు, ఈ మార్కెట్లో తిరుగుతున్నాడు, ప్రతిరోజు నీ దగ్గరికే వచ్చి కూర్చుంటున్నాడు అని తెలిసింది. ఎవరు వాడు? నాకేమీ గుర్తుకు రావట్లేదు సార్. తిక్కగా ఉందా? గుర్తొచ్చింది సార్, గుర్తొచ్చింది. ఈరోజు రాలేదు సార్. చెప్తాను సార్, తన గురించి చెప్తాను సార్. ఇప్పుడు దారిలోకి వచ్చావు. వాడు నీకోసం ఏదైనా పని చేసి పెట్టాడా? ఎవడి షూలో అయినా గన్ ఫిక్స్ చేసి ఇచ్చాడా? సార్ అవును, 3 నెలల క్రితం చేశాడు సార్. ఎవడు వాడు? వాడి పేరేంటి? తను ఆ అబ్బాయి కాదు సార్, ఆ అమ్మాయి సార్. అమ్మాయి. నిజమా? అవును సార్. చూడటానికి ఎలా ఉంటుంది? తను చాలా యంగ్గా ఉంటుంది సార్. 20-25 సంవత్సరాల మధ్య ఉంటుంది సార్. తను చూడటానికి చాలా బాగుంటుంది సార్. హీరోయిన్ లా ఉంటుంది సార్. 2 మర్డర్స్ జరిగాయిరా. నిన్నిక్కడ కాదు, బ్యూరోకి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తాను. ప్రణీత్, నేను. ఏంటి అక్కడ పొజిషన్? జిమ్లో ఉన్నారు సార్. మరి మీరు ఎక్కడున్నారు? మేము సరిగ్గా జిమ్ బయట ఉన్నాం సార్. ఓకే, మీరు అక్కడే ఉండండి. ఏంటి ప్రణీత్, మెలకుగానే ఉన్నారుగా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను నిద్రపోవడమే కాకుండా చాలా పనులు చేస్తాను. ఓకే ఓకే, తను లోపలే ఉందా? ఉంది సార్. హంతకురాలు తనేనా? నీకు అలా అనిపిస్తుందా? ఏం చెప్పను సార్, నేనేం చెప్పినా మీరు ఏదో ఒకటి అంటుంటారు. మేడం ఎక్కడ? లోపలున్నారు, తర్వాత కలవండి. ఏ ఇప్పుడు కలవడం కుదరదా? తన ప్రాణాలకి ముప్పు ఉంది. ప్రాణాలకు ముప్పుందా? నేనుండగా ఎలా? నువ్విక్కడ పోజులు కొట్టుకుంటూ నిల్చుంటే లోపల తననెవరో షూట్ చేసి పారిపోతారు. నేనున్నానట. ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ. అరే మీరిక్కడ? మేం కూడా కాస్త స్లిమ్ అవుదామని వచ్చాం. అవునవును, సిఐడీస్ అంటే ఫిట్గా ఉండాలి కదా, చాలా అవసరం మీకు. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అరే మీరు కూడా వచ్చారా? అవునండి, అందరం వచ్చాం. ఎనీ స్పెషల్? మీరు మీ సెక్రటరీని మర్డర్ ఎందుకు చేశారు? ఏంటి, ప్రియాని నేను మర్డర్ చేశానా? తను నేనెందుకు మర్డర్ చేస్తాను? మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మాకు ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ రాలేదు. మీరు మాతో రండి. ఏమా తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ, పదండి. మీరు అసలు ఏమనుకుంటున్నారు? నాలాంటి సెలబ్రిటీకి మీరు రక్షణ కల్పించాల్సింది పోయి పైగా నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఇంతమంది ఎదురుగా నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తారా? నేనేంటో మీకు తెలిసేలా చేస్తాను. చూడండి, మేము మీకు చెప్పాలనుకుంది ఏంటంటే. ఏం చెప్తారు? అరెస్ట్ చేయడానికి వచ్చారు, పైగా ఇంకా మాట్లాడుతున్నారు. హలో మేడం, మీరేమీ చేయలేదన్న విషయం మాకు తెలుసు. మీకన్నీ తెలిసే నన్నెందుకు అడుగుతున్నారు? ఎందుకు ఇలా విసిగిస్తున్నారు? మేము మిమ్మల్ని విసిగించడం లేదు మేడం. మేము అసలు హంతకుని పట్టుకోవడానికి ఇదంతా చేస్తాం. అసలు హంతకుడా అంటే హత్య చేసి ఈమె కాదా? కానీ సార్, ఇంతకు ముందు మీరు హంతకురాలు ఈమె అని చెప్పారు. ఇంతలోనే హత్య చేసింది వేరే వ్యక్తి అంటున్నారు. ఒకసారి నువ్వు బాగా ఆలోచించి ఇలాంటి ఫెమిలియర్ యాక్ట్రెస్ నీ దగ్గరకు వస్తే నువ్వు గుర్తుపడతావా లేదా చెప్పు. గుర్తుపడతాను కాదు, కానీ ఆ షూ షాప్ వాడు మాత్రం ఈ అమ్మాయి పేరు చెప్పలేదు. ఎందుకంటే వాడు ఈ అమ్మాయి ఫ్యానే. దీని అర్థం ఒక్కటే, ఈవిడ అక్కడికి వెళ్ళలేదు. అంటే ఆ హంతకుడు షూలో గన్ ఫిట్ చేయించడానికి ఎవరో ఒక అమ్మాయిని అక్కడ పంపించాడు. అతనెవరో గాని తనని చంపడానికి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ఏంటి? ఎవరో నన్నెందుకు చంపుతారు? ఎందుకు చంపాలనుకున్నాడో ఆ విషయాన్ని మనం తర్వాత హంతకుని అడగాల్సి ఉంటుంది. ముందుగా మీ సెక్రటరీ ప్రియని హత్య చేశాడు, ఆ తర్వాత మీ వీసా ఏజెంట్ రాహుల్ని హత్య చేశాడు. ఇక ఇప్పుడు మీ టర్మ్లా అనిపిస్తోంది. తను ఈ పాటికి ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. బహుశా మీ దగ్గరలోనే ఉండుంటాడు. జోసఫ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరి షూ చెక్ చేద్దాం. హంతకుడు మరో హత్యకు ప్రిపేర్ అయి ఉంటే తప్పకుండా తన షూలో గన్ ఫిక్స్ చేసుకుని ఉంటాడు.
ఇక్కడ నుంచి బయటకు ఎవరూ వెళ్ళలేదుగా? నా కళ్ళ ముందు ఒక్క చీమ కూడా వెళ్ళే ఛాన్స్ లేదు సార్. వివేక్ అడగండి. అవును సార్, ప్రణీత్ సార్ కాల్ చాలా పర్ఫెక్ట్. సార్ బాడీ గార్డ్ వస్తున్నాడు. ఏంటి బాస్, ఎక్కడికి వెళ్తున్నా? లోపలంతా ఒక్కపోస్తున్నట్టుంది సార్, అందుకోసం గాలి కోసమని అలా బయటికి వెళదామని. కుదరదు, లోపలికి వెళ్ళు. వెళ్ళవయా, వెళ్ళు. సార్ ఈ బాడీగార్డ్ కాస్త ఓవర్ స్మార్ట్గా ఉన్నాడు సార్. సార్ వాడు మళ్ళీ వస్తున్నాడు. ఏమైంది? మళ్ళీ ఎందుకు పైకి వచ్చావు? నువ్వు ఆ అమ్మాయి బాడీ గార్డ్గా ఉండి అలా వదిలేసి వచ్చావేంటి? సార్ నేను ఇప్పుడే మేడం గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడైనా వెళ్ళనిస్తారా? మా వాళ్ళు నీ షూ చెక్ చేశారా? లేదే. వివేక్, ఇతను షూ చెక్ చేయి. ఎక్కడి నుంచి? వివేక్ సార్, బుల్లెట్ కాల్చింది వాడే సార్. అయితే హంతకుడు వీడే. వివేక్ టేక్ కేర్. ఓకే సార్. ఆ గన్ కింద పడే. సార్ నేను గన్ను పడేయకపోతే పుచ్చ పేలిపోద్ది. నేను బాడీ గార్డ్ సార్. అయితే ఏంట్రా, గన్ను కింద పడే. దీనికి లైసెన్స్ ఉంది సార్. చెప్పేది నీకే. పడేయకపోతే కాల్చి చంపుతా. వీడు షూ చెక్ చేయి. అసలు హంతకుడు వీడేనమాట. నువ్వా? చూసారా మేడం, మీరు బ్రతికిపోయారు. ఈ హంతకుడు 24 గంటలు మీతో పాటే ఉన్నాడు. అంటే రాహుల్ని ప్రియాని వీడే చంపాడా? చెప్పు, ఎందుకు చంపావు? నేనేం చంపలేదు. ఎందుకు చంపావు? నేనేం చెప్పు, వాళ్ళని ఎందుకు చంపావు? చెప్పు. నేను ప్రియా రాహుల్ని చంపాలనుకోలేదు, మేడంని చంపాలనుకున్నాను. వాట్? ఎందుకు? సార్ నేను చాలా రోజులుగా మేడం దగ్గర పనిచేస్తున్నాను. మా అమ్మను హాస్పిటల్ చూపించడానికి ఎప్పుడు డబ్బులు అడిగినా ఇచ్చేది కాదు. మా అమ్మకి క్యాన్సర్ ఉంది. అందుకని ఏం చేశావు? అప్పుడు నేను ప్రియాతో కలిసి మా మేడం డబ్బుల్ని కొంచెం కొంచెంగా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయటం మొదలెట్టాను. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. నా తల్లి చనిపోయింది. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, మేడంని కూడా ఎలాగైనా చంపేయాలని. నా ఉప్పు తింటూ నన్నే చంపాలనుకుంటావా? తర్వాత మేం పట్టుబడతామేమోనని ప్రియాకు భయం వేసింది. మేడం కని విషయాలు చెప్పేస్తానని నన్ను బెదిరించడం మొదలుపెట్టింది. అందుకోసమే తనని చంపాల్సి వచ్చింది. అందుకే ఫస్ట్ మర్డర్ చేశాను అంటావు. మరి సెకండ్ మర్డర్ ఎందుకు చేశావు? ఎందుకంటే నేను ప్రియాని చంపుతుంటే రాహుల్ చూశాడేమోనని, ఆ విషయాన్ని మీకు చెప్పేస్తాడేమోనని వాణ్ణి కూడా చంపేశాను. నీకో సలహా ఇవ్వనా? ఇదేదో ఉచిత సలహా అని మాత్రం అనుకోవద్దు. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా పట్టుబడక తప్పదు. కనుక ఉరి శిక్ష అనుభవించి పైకెళ్ళి ఆనందించు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.